అందరికీ అస్సలాము అలైకుం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం అయింది. ఏదైతే ముస్లిం మైనార్టీలకు ప్రజాగళం ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, యువగళం పాదయాత్రలో ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా మరికొన్ని ఎన్నికల ప్రచారాలలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలను ఏవి అమలు చేశారు, ఏవి అమలు చేయలేదు, మరియు ఈ యొక్క గడిచిన సంవత్సర కాలంలో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి అనేది చేసింది అనేది, పరిపాలన అందించింది అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఏదైతే ఎన్నికలలో దాదాపుగా ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోలో దాదాపుగా 170కి పైగా హామీలను అందించింది. ఆ హామీల్లో ముఖ్యంగా మనకి ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం నేను ఏవైతే ముస్లిం మైనార్టీలకు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలను నేను ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ యొక్క హామీలు ఏవైతే హామీలు అమలు చేశారు, ఆ హామీల పరిస్థితి ఏందనేది నేను అడగడం జరిగింది. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. ఈ యొక్క హామీ అమలైందా లేదా అనేది నేను ఆర్టీఐ చట్టం ప్రకారం అడగడం జరిగింది. ప్రొవైడ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ముస్లిం మైనారిటీస్ అబౌవ్ 50 years ఆఫ్ ఏజ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో 50 ఏళ్ల పైబడిన వారికి ఇస్తున్నారా, ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారా నేను సమాచారం కోరగా, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఇండివిజువల్ అబౌవ్ 60 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే మేము ఇస్తున్నామని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు నాకు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్థాన్లకు స్థలాలు కేటాయింపు అన్నారు. నేను దీనికి సంబంధించి ప్రపోజల్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించి నాకు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం జరిగింది. తర్వాత విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం ఇప్పటి వరకు దాదాపుగా సంవత్సరం వస్తుంది. ఏదైతే నిన్న మహానాడులో జరిగినటువంటి 27, 28, 29 మే నెలలో జరిగినటువంటి మహానాడులో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు కడప హజ్ హౌస్లో కరోనా తర్వాత ఇప్పటి వరకు సిరంజిలు కూడా తీయలేదు, అక్కడే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఆ యొక్క సిరంజిల్ని వాటిని తీయలేదంటే వాళ్ళ యొక్క హజ్ హౌస్ మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం ఎంత ఏమిటి అనేది అర్థమవుతుంది. గత ప్రభుత్వం అనేది వదిలేయండి, ఈ ప్రభుత్వంలో తమరు వచ్చిన తర్వాత ఏం చేశామనేది మీరు చెప్పకుండా గత ప్రభుత్వంలో జరిగిందంటే 1 సంవత్సరం పాటుగా మీరు ఉండి ఈ 1 సంవత్సరంలో ఏం చేశామనేది కూడా చెప్పలేకపోతున్నారు. తర్వాత నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు కేటాయింపు. ఇంకా దీని గురించి నేను చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే నూర్ భాషా కార్పొరేషన్ అనేది ఇప్పటి వరకు ఏదో మొన్న మంత్రివర్గ సమావేశంలో మాత్రం మేము నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని మాత్రం చెప్పడం జరిగింది తప్ప ఇప్పటి వరకు ఎక్కడా కూడా దీనికి సంబంధించిన అధికారికంగా ఎక్కడ జరగలేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇది ఒక పెద్ద, చెప్పాలంటే మామూలుగా ఉన్నటువంటి మోసాల కన్నా కూడా ఇది పెద్ద మోసం. మనకి దీన్ని 173 కోట్లు కేటాయించారండి. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ జిఓఎంఎస్ నంబర్ 46 24/4/2025 మనకి ఒక జీవో అనేది ఇష్యూ చేశారు. ఇది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటంటే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని బ్యాంకు లింకేజ్ స్కీమ్ పెట్టారు. బ్యాంకులతో మీరు తెచ్చుకోవాలి. దీంట్లో మీకు ఇవి కూడా పెట్టారు. ఎలా అంటే ఎంత ఏమిటి, 1,00,000 రూపాయల వరకు 50% సబ్సిడీ, 1,00,000 నుంచి 3 లక్షల వరకు
1,25,000 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 2 లక్షల రూపాయలు, 5 లక్షల నుంచి 8 లక్షల వరకు 50% యూనిట్ కాస్ట్లో సబ్సిడీ వచ్చాడు. బీఫార్మసీ కానీ డీఫార్మసీ కానీ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద ఇస్తున్నారు. దీంట్లో మనకున్నది ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది సబ్సిడీ ఫిజికల్ టీడీఆర్ ఎక్కడ జరిగానేది దీంట్లో ఉన్నది ఏంటంటే 3 నెలలకి 6 నెలలకి 9 నెలలకి 15 నెలలకి మేము వచ్చి ఆడిట్ చేస్తాము. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ గారు, తర్వాత ఎంపీడీఓలు, మున్సిపాలిటీ, మండల్ లెవెల్, ఇలా పలు రకాల కేటగిరీస్ ఇచ్చేసి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా పెట్టారు. దీంట్లో పెట్టేసి మేము ఎప్పుడైనా కానీ వీటిని వెరిఫై చేసినప్పుడు అది నడుస్తూ ఉంటే దీనికి సంబంధించిన సబ్సిడీ మేము 2 సంవత్సరాలకి మీ యొక్క ఖాతాల్లో వేస్తాము అనేది ఈ యొక్క జీవో చెబుతూ ఉంది. ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరిగి మళ్ళీ బ్యాంక్ లింకేజ్ రుణాలు పెట్టి మళ్ళీ బ్యాంకుల్లోకి వెళ్ళి ఇదిగోండి చూడండి, ద సబ్సిడీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద బెనిఫిషియరీ అకౌంట్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఆఫ్ గ్రౌండింగ్ ద యూనిట్ త్రూ బ్రాంచ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీఎంఎఫ్సి లిమిటెడ్. గ్రౌండింగ్ వచ్చేటప్పుడు చూడండి, ఏపీఎంఎఫ్సి ద రిప్రజెంటేటివ్ గ్రౌండింగ్, ఓబీఎంఎంఎస్ అప్రూవల్, జియో ట్యాగింగ్ చేయాలంట, థర్డ్ పార్టీ వెరిఫికేషన్. ద థర్డ్ పార్టీ వెరిఫికేషన్ విల్ ఆల్సో బీ డన్ బై ది సెలెక్టెడ్ ఏజెన్సీ ద్వారా కానీ, ఎన్జిఓ కానీ, యూత్ ఆర్గనైజేషన్ కానీ ఇన్ 2 phases, 6th month, 15th month, అండ్ సబ్మిట్ ది వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా టు ది కన్సర్న్ ఈడీ ఫర్ అప్లోడింగ్ ద సేమ్ ఇన్ ఓబీఎంఎంఎస్ portal. Adjustment of the subsidy to the beneficiary account. After completion of 2 years, 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత the grounding committee will once again verify the physical unit and observe the recovery details. ఒకసారి వెరిఫై చేసిన తర్వాత ఏదైతే బ్యాంకులకు వాళ్ళు రికవరీ బాగా కడుతున్నారా ఏందనేది చూసిన తర్వాత సబ్మిట్ ది రిమార్క్స్ టు ది కన్సర్న్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వాళ్ళు ఏదైతే ఎంఎఫ్సి ఈడీకి వీళ్ళు సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత సబ్సిడీ అమౌంట్ టు ది లోన్ అకౌంట్ ఆఫ్ ది బెనిఫిషియరీ. ద కన్సర్న్ ఈడీ విల్ అకార్డ్ పర్మిషన్ టు కన్సర్న్ బ్రాంచ్ మేనేజర్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది టీడీఆర్. అంటే టర్మ్ డిపాజిట్ కింద మన యొక్క సబ్సిడీని పెడతారు, అప్పుడు మాత్రమే విత్డ్రాల్కి ఈడీ వారు పర్మిషన్ ఇస్తారనేది ఈ యొక్క జీవో చెప్తా ఉంది. ఏదైతే మనకి బ్యాంకు తో సంబంధం లేకుండా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మళ్ళీ మనల్ని బ్యాంకుల చుట్టూ తిప్పుతూ బ్యాంకుల్లో మనల్ని వడ్డీలు కట్టుకుంటూ ఇవన్నీ చేసే యొక్క ప్రయత్నం అనేది ఈ యొక్క ఇండియా కూటమి చేస్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇమాం మోజన్లకు ప్రతి నెల 10,000 మరియు 5,000 రూపాయలు గౌరవవేతనం ఉన్నారు. ఇది గతంలో కూడా ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అర్హత ఉన్న ఇమాంలకు ప్రభుత్వ ఖాజీలుగా నియమించుట. నేను ఇది కూడా ఆర్టీఓలు అడగడం జరిగింది, ఎంతమంది ఇమాంలను ప్రభుత్వ ఖాజీలుగా నియమించారని. దానికి సంబంధించిన సమాచారాన్ని నాకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను దీని మీద మాట్లాడతాను. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సహాయం. ఇది ఎక్కడా జరగట్లేదు, ఎక్కడా కూడా ఇది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. హజ్ యాత్రకు వెళ్ళే ఒక్క ముస్లింకు ₹1,00,000. మొన్నే హజ్కి వెళ్ళారు, దానికి సంబంధించి నేను సమాచార హక్కు చట్టం కింద హజ్ కమిటీ వారికి నేను దరఖాస్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి నేను మాట్లాడతాను. ఏదైతే గతంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు 5,500 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం 24-25 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారని ఆయన గుండెలు బాదుకొని చెప్పడం జరిగింది. మనకి మొత్తం మీద ఇచ్చింది 2,803 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ కేటాయించారు. అడిషనల్ బడ్జెట్ వచ్చేటప్పటికి 9 కోట్లు కేటాయించారు. మొత్తం మీద మనకి 2,813 కోట్ల రూపాయలు మాత్రమే మైనార్టీల సంక్షేమం కోసం అడిషనల్ బడ్జెట్ కానీ మామూలు బడ్జెట్ కానీ కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 2,226 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. మనకి ఖర్చైన మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,226 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. దీంట్లో ముఖ్యంగా మీరు 2,226 కోట్లలో
దాదాపుగా 1700 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్, వృద్ధాప్య పెన్షను, విడోసు, ఆర్టిస్ట్సు, ట్రాన్స్జెండర్సు, ఎయిడ్స్ పేషెంట్సు, సికేడియు పేషెంట్సు, డయాలసిస్, డిజేబుల్డ్ పర్సన్సు, ఫిషర్మ్యాన్సు, టాడీ ట్యాపర్సు, తలసేమియా, హిమోఫిలియా, బిలటరల్ ఎలిఫెంటియస్ అని ఇలా ఇచ్చారు. వీటికి సంబంధించి మనకు 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే దాదాపుగా 2226 కోట్లలో 1700 కోట్లు దానికి పోతే, ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్సెంటివ్స్ అమెజాన్ ఇమాము ఏడాది వచ్చింది చేయుత ఈ యొక్క పథకంలో, ఈ యొక్క 2024-25 సంబంధించిన ఆర్థిక సంవత్సరంలోనే మీరు ఒకసారి చూస్తే తల్లికి వందనం అని మనకి ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇచ్చారు. బడ్జెట్ అయితే కేటాయింపు ఉంది 0 రూపాయలు. ఎక్కడా కూడా తల్లికి వందనం ఇవ్వలేదు. అంటే ఇంతకుముందు గతంలో కూడా మనం అనుకుంటా వచ్చాము, అందరికి ఇస్తున్నటువంటి పథకాలనే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే మన మైనారిటీ బడ్జెట్లో చూపించేసి మనల్ని బడ్జెట్ అనేది పెంచేసి మీకు ఇంత ఖర్చు చేసాం అంత ఖర్చు చేసాం అని చెప్తున్నారు తప్ప ప్రత్యేకంగా మైనారిటీల కోసం ఎటువంటి స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదని మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ ఇలానే, ఇది కూడా మీరు పైనుంచి కింద దాకా చూసుకుంటే సేమ్ అదే పొజిషన్. తల్లికి వందనం, విదేశీ విద్య, తోడు, జగనన్న తోడు అప్పట్లో గతంలో ఇచ్చారు. విద్యా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి 15 కోట్లు కేటాయించారు. 15 కోట్లు 0 ఖర్చు ఏం లేదు. తల్లికి వందనం 36 కోట్లు కేటాయించారు. 36 కోట్లు 0 ఖర్చు ఏం లేదు. చేయూత, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పథకం. చేయూత 66 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తర్వాత పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, షాదీ తోఫా అని పెట్టారు. బడ్జెట్ కేటాయింపు లేదు, ఖర్చు లేదు. ఇంకా మిగతాయి మొత్తం కూడా దాదాపుగా మైనార్టీ కమిషను, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషను, హజ్ కమిటీ, దూదేకుల ఫెడరేషను, వక్ బోర్డు, సిఈడిఎం, ఉర్దూ అకాడమీ ఇలా ఉన్నటువంటి 9 శాఖలకి 9 ఉపశాఖలకి జీతాలు వారి యొక్క మెయింటెనెన్స్కి మాత్రమే ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడా కూడా మైనార్టీల సంక్షేమం కోసం ఒక్క పథకం కూడా అమలు చేసిందే లేదు. కేవలం ఎన్టీఆర్ భరోసా తప్ప. ఇది నా దగ్గర ఉన్నటువంటి అధికారికంగా తీసుకున్నటువంటి డేటా. ఇది పోతే మీరు ఇప్పుడు క్లారిటీగా గమనించాల్సింది ఏంటంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముస్లిం మైనార్టీలకు ఒక సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు. ఇప్పుడు ఏదైతే మనకి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి ఒక నాటకంగా 2 సంవత్సరాల తర్వాత మన మైనార్టీలకి రుణాల్లోకి సంబంధించిన సబ్సిడీ ఇస్తాము. 6 నెలలకి 15 నెలలకి థర్డ్ పార్టీ కానీ లేకపోతే ఏదైనా ఎన్జిఓ కానీ లేకపోతే యూత్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే ఈడీ గారు బ్రాంచ్ మేనేజర్కి ఇస్తే అప్పుడు మాత్రమే సబ్సిడీ అమౌంట్ని విడుదల చేస్తారు. అప్పటి వరకు టీడీఆర్గా టర్మ్ డిపాజిట్ కానీ ఉంచుతారు తప్ప ఎక్కడా కూడా సబ్సిడీ అనేది మీకు విడుదల చేయరు వెంటనే గతంలో లాగా. ఇది కూడా ఏంటంటే మనకి ఇచ్చినటువంటి 173 కోట్లు మాత్రమే సబ్సిడీ కోసం కేటాయించారు. ఇది అయిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో చాలా చెప్పారు. మీకు నేనున్నాను, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పర్లేదు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా మీ యొక్క సంక్షేమానికి కానీ మీ యొక్క దీనికి కానీ నేను ఎక్కడా కూడా మీకు నేను ఇబ్బంది పెట్టను అని చెప్పడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కూడా ఒక గజం భూమి పోలేదండి. ఇది వాస్తవంగా మాట్లాడుకుంటే వారి యొక్క పీరియడ్లో ల్యాండ్ ఎక్విజిషన్ కింద పోతే ఒక రైల్వే లైన్ కోసమే పోయింది, ఇంకెక్కడా కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. అదే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందినటువంటి షాహీ జామియా మసీదుకు సంబంధించినటువంటి పెద్ద మసీద్ అంటాము, లాలాపేటలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పాత మల్లాయపాలెంలో 233 ఎకరాల 18 సెంట్లు 232/1, 232/2 2 సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమిని ఏపీఐఎస్సి వారుకి ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఆర్డీఓ గారు ప్రపోజల్ పంపించారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి. దీనికి సంబంధించిన కాగితం నేను వితౌట్ ఏది కూడా సమాచార హక్కు చట్టం కింద నేను తీసుకున్నటువంటి సమాచారాన్ని మీకు అందిస్తున్నాను తప్ప ఎక్కడా కూడా అభూత కల్పన కానీ ఎక్కడ ఇది లేదు. మీరు ప్రతిదీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. వీరు
శ్రీనివాసరావు ఎంఏ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గుంటూరు టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ వారికి రాశారు. ఏం రాశారు? ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ రిసీవ్డ్ టు అన్ ఎక్స్టెంట్ 233.18 సెంట్స్ ఫ్రమ్ ది జోనల్ మేనేజర్ ఏపీఐసి గుంటూరు ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పార్క్ కన్సెంట్ రిక్వెస్టెడ్. వారు ఏపీఐసి వారు అడిగారంట 233.18 ఎకరాలు మల్లాయపాలెంలో ఉంది, దాన్ని మాకు కేటాయించండి అని. దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్గా గుంటూరు ఆర్డీఓ గారు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు వారికి వారి యొక్క అంగీకారం కోసం కన్సెంట్ కోసం లెటర్ రాయడం జరిగింది. ఈ యొక్క లెటర్లో కూడా మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైతే అక్కడ మార్కెట్ వాల్యూ దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షలు పలుకుతా ఉంది. ఇప్పుడు ఏదో ఔటర్ రింగ్ రోడ్ కూడా దాని పక్కన వస్తూ ఉందన్నారు. ఇంకా ₹1 కోటి కూడా భవిష్యత్తులో పోయే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీసిఫిక్గా డెవలప్ చేస్తారు కాబట్టి, ఇప్పటికే 1 సంవత్సర కాలంగా రాజధాని బాగా డెవలప్ చేసుకుంటూ పోయారు కాబట్టి తొందరగా కూడా రేటు పెరిగే అవకాశం ఉంది. దీంట్లో వారు చెప్పేది ఏంటంటే, అవుట్ ఆఫ్ పత్తిపాడు విలేజ్ B1 B2 పార్క్ అండర్ వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్ 22/2018 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం మేము తీసుకుంటాము. ఇది ఇనాం రైగా ఉంది. దీంట్లో ద రిక్విజిషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ 25% ఆఫ్ ప్రాబబుల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ ఎక్వైరింగ్ ద సెడ్ ల్యాండ్స్. అంటే ఈ యొక్క ఏదైతే మేము భూమి తీసుకుంటున్నామో దీనికి సంబంధించినటువంటి భూమిలో ఆ రిక్విజిషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ప్రస్తుతానికి 25% మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తామనేది ఇక్కడ ఎక్కడా కూడా క్లారిటీ లేదండి. దీనికి వీళ్ళు ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే, ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి లెడ్ ఫౌండేషన్ స్టోన్ May 1, 2025 in 40 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పార్క్. 40 అసెంబ్లీల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు May 1, 2025 శంకుస్థాపన చేశారంట. దానికి సంబంధించి వక్ఫ్ ల్యాండ్ మాత్రమే దొరికింది వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడా కూడా అసైన్డ్ భూమి కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి దొరకల, కేవలం వక్ఫ్ భూమి మాత్రమే దొరికింది. మా యొక్క భూమిని తీసుకొని మా యొక్క భూమితో ఆల్రెడీ గతంలో ప్రొవిజన్ ఉంది, ఇప్పుడైతే ప్రొవిజన్ లేదు. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం సెక్షన్ 51 ప్రకారం ఎక్కడా కూడా వక్ఫ్ ల్యాండ్స్ సేల్ కానీ మార్టిగేజ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ ఇవ్వడానికి లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క తీసుకొచ్చి వారి యొక్క 233.18 ఎకరాలు కొట్టేయడానికి అంటే ఏం చేస్తారంటే 233.18 ఎకరాలు మా దగ్గర నుంచి అతి తక్కువ ధరలకు తీసుకొని ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళు ఏం చేస్తారు, వెంచరేసుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన ధరకి వాళ్ళు తక్కువగా అమ్ముకుంటారా, వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా, వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా, బీజేపీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారా, జనసేన కార్యకర్తలకు ఇచ్చుకుంటారా పక్కన పెడితే ఎవరైనా తీసుకోవచ్చు. రేపు పెంసాని చంద్రశేఖర్ గారు తీసుకోవచ్చు, నసీర్ అహ్మద్ గారు తీసుకోవచ్చు, లేకపోతే ఆంజనేయులు గారు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. తర్వాత ఇదే ప్రక్రియలో గుంటూరు నగరంలో 1923 సంవత్సరంలో గుంటూరులో అంజుమనే ఇస్లామియా అనేది ఒక సంస్థ పెట్టడం జరిగింది. ఎందుకంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ముస్లింల సంక్షేమం, ముస్లింల అభివృద్ధి కోసం ఒక సంస్థను పెట్టడం జరిగింది. దీని కింద షాదీఖానా ఉంది, తర్వాత మసీద్ ఉంది, మసీద్ కాంప్లెక్స్ ఉంది, తర్వాత ఈద్గా స్థలం ఉంది, తర్వాత అంజుమన్ స్కూల్ ఉంది. ఇలా మన గుంటూరు నగరంలోని అభివృద్ధి చేయడానికి పెడితే దీనికి సంబంధించి మంగళగిరిలో చినకాకాని గ్రామంలో, అది ఎన్ఆర్ఐ బ్యాక్ సైడ్, కరెక్ట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, దాదాపుగా 75 ఎకరాల భూమిని సేమ్ ఇదే పేరుతో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అంటే వీళ్ళు 40 కాన్స్టిట్యున్సీస్లో కూడా వక్ఫ్ ల్యాండ్స్తోనే చేస్తా ఉన్నట్టు మీనింగ్ పెడుతున్నారు. ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 40 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి వీళ్ళు స్టోన్ వేశారు. దీనికి సంబంధించి మాకు ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా దొరకట్లేదు. గుంటూరు పత్తిపాటి నియోజకవర్గంలో వచ్చేటికి వక్ఫ్ బోర్డు ల్యాండ్సే, మంగళగిరిలో దొరికేటప్పటికి వక్ఫ్ బోర్డు ల్యాండ్సే. నాకు తెలిసినంత సమాచారం నర్సాపేటలో కూడా, అంటే ఈ 2 ఉదంతాల తర్వాత నర్సాపేటలో కూడా సాతులూరుకు సంబంధించినటువంటి భూములు కూడా ఇదే ప్రక్రియలో తీసుకోవాలని చూస్తున్నారు. తర్వాత ఒంగోలులో కూడా ఇదే ప్రక్రియలో అడుగుతున్నారని నాకు ఉన్నటువంటి సమాచారం. అంటే నాకు ఉన్నటువంటి సమాచారం అన్నాను తప్ప ఎక్కడ కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోగలరు. నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే, దాదాపుగా కొన్ని మైనార్టీ సంఘాలు ఏదైతే గతంలో 2019 నుంచి 24 వరకు అందరికీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలనే మాకు కూడా అమలు చేస్తూ మీరు ప్రత్యేకంగా మాకేదో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు అంటున్నారు. ఏదైతే మొన్న
మన గౌరవ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు 5,500 కోట్ల రూపాయలు కేటాయింపు చేసామన్నారు, ఖర్చు పెట్టామన్నారు. ఇక్కడ 2,813 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయింపు జరిగింది, 2,226 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు జరిగింది. దయచేసి ఎన్ఎండి ఫారూక్ గారు కూడా ఈ యొక్క లెక్కలను మీరు కూడా ఒకసారి సరిచూసుకొని మాట్లాడేటప్పుడు లేదా పత్రిక ప్రకటనలు ఇచ్చేటప్పుడు కూడా మీరు దయచేసి మీరు చూసుకోవాలి. నేను ఇది ఈనాడు పత్రికలో ఒక చట్ట సవరణ బిల్లు తర్వాత తమరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను చూసి మీకు చెబుతున్నటువంటిది. తర్వాత మొన్న ఎన్ఎండి ఫారూక్ గారి ఫేస్బుక్లో నేను ఒకటి చూశాను. ఏం చూశానంటే 70% వరకు హామీలను అనేది అమలు చేయడం జరిగింది అని. 70% అంటే ఏ హామీలు అమలు చేశారు నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. దాదాపు ఈ మేనిఫెస్టో మీరు ఒకసారి చదవండి. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఫస్ట్ కానీ చదువుతురండి. ఫస్ట్ ముందు మాట ఎనిమిదిలేండి. సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 ఉపాధి ఇచ్చామా? ఇస్తే రైట్ అండ్ టిక్ కొట్టండి ఇచ్చాము అని. అప్పుడు ఇలా మొత్తం కూడా చదువుకురండి. 174 హామీలు ఉంటాయి. మొత్తం చదివేసి ఇప్పుడు దీంట్లో ఇన్ని హామీలు 174 హామీల్లో ఇదిగో 90 హామీలు అమలు చేసాం అంటే అబోవ్ 50%, లేదు 100 హామీలు అమలు చేసాం, లేదు 150 హామీలు అమలు చేసాం అంటే 90% అమలు చేసాం. ఇలా మీరు చదివి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు 70% హామీలు అమలు చేసాం సంవత్సరంలోనే అని. మొన్న ఇంకో మంత్రి గారు కూడా చెప్తున్నారు, మేము చెప్పినయే కాదు చెప్పని కూడా అమలు చేశామని. చెప్పినయే కాదు చెప్పని కూడా అమలు చేయడానికి మీరు అన్న జగన్మోహన్ రెడ్డి గారా? ఇది కామెడీగా ఉంది. సరే ఓకే, చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా మనకు తెలిసిందే హామీలు అనేది ఇస్తారు తప్ప అమలు అనేది చేయరు అని. ఏదైతే విని నమ్మి మోసపోయినటువంటి ప్రజలది తప్పు తప్ప చంద్రబాబు నాయుడు గారిది ఎటువంటి తప్పు లేదు. ప్రజలే ఒకసారి గమనించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి త్వరలో. వాటిని అయినా మనం అవకాశంగా మలుచుకోవాలి, ఈ యొక్క హామీలను అమలు చేసుకోవాలి. మన ఆర్థికంగా పురోగతి చెందాలి, రాజకీయంగా పురోగతి చెందాలి. ఏదైతే ఇప్పటి వరకు ఎన్నికల తర్వాత వచ్చినటువంటి నామినేటెడ్ పదవులలో ఒక్క సెకండ్ దయచేసి ఏడాది పాలనలో ముస్లింలకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు అంటే వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. ఇప్పుడు ఏదైతే ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు, ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. మరి అటువంటి వ్యక్తికి వారు ఎమ్మెల్సీ కూడా మళ్ళీ ఇవ్వలేదు. ఇప్పటివరకు ఎటువంటి నామినేటెడ్ పదవి ఇవ్వలేదు, ఎటువంటి ఏది చేయలేదు. తర్వాత ఇప్పటివరకు మైనార్టీ కమిషన్ చైర్మన్నే లేదు, ఉర్దూ అకాడమీ చైర్మన్నే లేదు, నూరు భాషా కార్పొరేషన్ అనేది ఏర్పాటు జరగలేదు. ఇప్పటికి 13 జిల్లా సహకార బ్యాంకులు వేస్తే దాంట్లో ఒక్క ముస్లిం లేడండి. 13 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు వేస్తే ఒక ముస్లింకి అవకాశం ఇవ్వలేదు. తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు వేస్తే నామకే వస్తాయి. ఎక్కడో నాకు తెలిసి మార్కాపురం అనుకుంటా, ఎక్కడో 1-2 చోట్ల తప్ప ఎక్కడా కూడా ముస్లింలకి ఈ యొక్క ప్రభుత్వంలో ఎక్కడా కూడా మనకి ప్రాధాన్యత లేదు, ఎక్కడా కూడా మనకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. మనకు ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు అనేది మీరు ఒకసారి గమనించాలి. మీరు అంటే నేను ఇది కేవలం మన యొక్క ముస్లిం సమాజానికి అర్థమవ్వడం కోసం ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలలో వస్తున్నటువంటి ఎన్ఎండి ఫారూక్ గారి స్టేట్మెంట్లను చూసి అబ్బా మనకింత ఖర్చు పెట్టారా, అబ్బా మనకింత చేశారా అనేది ఒక భావన అనేది ముస్లిం సమాజంలో కలుగుతూ ఉంది. ఈ యొక్క భావనని ముస్లిం సమాజం కూడా ఎంతవరకు మనం ఒబే చేసుకోవాలి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే మీకు మరలా చెప్తా ఉన్నాను, మన యొక్క ముస్లిం మైనార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు జరగలేదు. కేవలం ఎన్టీఆర్ భరోసా మాత్రమే అమలు జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి రిపోర్టు, దీనికి సంబంధించినటువంటి కాగితం. నేను సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నటువంటి అన్ని కాగితాలను తీసుకొని వీటికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను తప్ప ఎక్కడా కూడా నేను మాట్లాడటం లేదు. ఏదైతే ఇప్పుడు మనం ఒక చర్చ అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క అబద్ధపు హామీలతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి వారు ఇప్పుడు తెనాలిలో తప్పు చేశారండి పిల్లలు, జాన్ విక్టర్ కానీ, రాకేష్ కానీ, బాబులాల్ అండ్ కరీముల్లా కానీ, వీళ్ళని నడి రోడ్డు మీద పోలీసులు కొట్టారు. ఓకే, దీనికి సంబంధించి డీజీపీ గారు మాట్లాడారు, దీనికి సంబంధించి పలు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఏదైతే అబద్ధపు హామీలతో గెలిచి ఇప్పటి వరకు అమలు చేయని 1 సంవత్సరం పూర్తయినా కానీ మిమ్మల్ని
ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను చాలా సింపుల్గా మాట్లాడుతున్నా. తెనాలిలో జరిగినటువంటి ఘటన పోలీసులు నడి రోడ్డు మీద వాళ్ళు ముద్దాయిలో నేరస్తులో ఏందనేది అది కోర్టులు న్యాయస్థానాలు దానికి శిక్ష వేస్తారు, అది వేరు. పోలీసులకు ఎక్కడా కూడా శిక్షించే అధికారం లేదండి. మరి వారు శిక్షించారు, సరే దానికి కూడా వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులను, తర్వాత ముఖ్యంగా ఎన్ఎండి ఫారూక్ గారిని, వంగలపూడి అనిత గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఏం అడుగుతా ఉన్నామంటే, మీరు ఏదైతే అబద్ధపు హామీలతో గెలిచి, సరే అబద్ధపు హామీలు కూడా కాదు, మేము ఈ హామీలు అమలు చేయాలనుకున్నాము, ఈ హామీల అమలు కోసం మేము కృషి చేశాము అని మీరు చెప్పడానికి ఏమన్నా ఉందా? లేకపోతే మిమ్మల్ని మేము ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, మీరు పోలీసులు కొట్టడం తప్పు కాదన్నప్పుడు మేము కూడా చేయడం తప్పు కాదనేది మా యొక్క భావన. గతంలో కూడా మేము ముస్లిం హక్కుల పోరాట సమితిలో ఖాజావలి గారు, ఫారూక్ షుబ్లీ గారు, ఆలమూరు రఫీ గారు, నేను 2018వ సంవత్సరంలో ఇలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉండేది మాకు. అప్పుడు 2 పేజీలు, ఇప్పుడన్నా నా ఒక సగమే. ఇది మొత్తం పేజీలో ఈ కొద్దిగే మన హామీలు. అప్పుడైతే ఇది మొత్తం ఉండేది, ఇది మొత్తం ఉండి ఇటు తిరిగేదనమాట మనకి. ఇలా పట్టుకొని ఈ హామీలు మాకు ఎప్పుడు అమలు చేస్తాను 2018లో పెట్టాం. 2014లో అధికారంలో వస్తే 2018లో మేము ప్రెస్ మీట్ పెట్టి అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు బాబు గారు అని పట్టుకొని కూర్చున్నాం. మేము చెప్పేది ఏంటంటే, అప్పుడు జరిగింది అంటే అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల వరకు కూడా మాకు అమలు చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా? దయచేసి మాకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఇప్పుడు ఆ హామీలను అమలు చేసుకునే సాధన కోసం మనం న్యాయపరంగా అయినా కానీ ఇంకా వేరే విధంగా అయిన పోరాటాలకు కానీ మనం సంసిద్ధం అవ్వాలి. రానున్న రోజుల్లో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ముస్లింలకు ప్రాతినిధ్యం కంపల్సరీ మనం తీసుకోవాలి. ఇప్పటికే మనం చూసుకుంటే నామినేటెడ్ పదవుల్లో కూడా మనకి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. తర్వాత సహకార బ్యాంకుల్లో కానీ, సహకార వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో కానీ మనకు ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. అంతేకాకుండా వక్ఫాస్తులు అనేది ఈ యొక్క ప్రభుత్వం చెందిన ఒక చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, గుంటూరు నగరంలో ఉన్నటువంటి 2 ప్రసిద్ధి చెందినటువంటి 2 వక్ఫ్ సంస్థలు, షాయి జామియా మసీద్ కానీ, అంజుమనీ ఇస్లామియా సంబంధించినటువంటి 2 సంస్థల వక్ఫ్ భూములను కొట్టేయాలని చూస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ముస్లింలు సంఘటితమవుదాం. మనందరం కూడా ఏకపక్షంగా ఒక ఉమ్మడిగా మనం పోరాటం చేస్తేనే ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం ఇది చేయగలం. అంతే తప్ప మీకు మీరు మాకు మేమే అంటే ఈ యొక్క ప్రభుత్వం మనల్ని ఎప్పటికి కూడా అణిచివేస్తూ ఉంటుంది. మనం రాజకీయంగా కూడా ఎదగలేము, ఆర్థికంగా ఎదగలేము, ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందలేము. దయచేసి ముస్లిం మైనారిటీ సోదరులు, ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క సంవత్సరంలో ఏదైతే మనకు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఈ అన్యాయాన్ని మనం న్యాయంగా అమలు పరుచుకోవాలంటే మన న్యాయపరంగా అయినా కానీ వేరే రకమైనటువంటి పోరాటాలకు కానీ మనం సిద్ధంగా ఉండాలి. అందరం కూడా సంఘటితమయ్యి ఒక పక్షాన నిలబడి అందరం కూడా, అంటే ఒక పక్షాన అంటే మళ్ళీ మీరు వేరే రకంగా తీసుకోమాకండి, మన యొక్క ఏదైతే ఎన్నికల్లో కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను మన యొక్క పిల్లలు, మన యొక్క భవిష్యత్తు, లేకపోతే మన పిల్లల భవిష్యత్తు బాగుపరచడానికి మనం ఈ యొక్క హామీలను అమలు పరిచే విధంగా, హామీలను అమలు చేసే విధంగా మనం ముందుకెళ్లాలని ఈ విధంగా నేను తెలుపుకుంటూ, నేను మీ నాగుల మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. జై హింద్.